అమ్మాయి అండ్ వాళ్ళ తల్లిదండ్రులు చివరి నిమిషంలో పెళ్లి క్యాన్సిల్ చేశారు. ఆస్తి లేదని కాదు, అందం లేదని కాదు, జాతకాలు కలవక కాదు, సిబిల్ స్కోర్ లేదని. ఇప్పుడు సిబిల్ స్కోర్ తక్కువ ఉంటే బ్యాంక్ వాళ్ళే కాదు అమ్మాయిలు కూడా పట్టించుకోవట్లేదు. కాబట్టి అసలు సిబిల్ స్కోర్ అంటే ఏంటి, ఎందుకు తగ్గిపోతుందో మీకు తెలియాలి. సిబిల్ స్కోర్ ని మీరు చిన్నప్పుడు ఎగ్జామ్స్ రాస్తే మీకు ఒక రిపోర్ట్ కార్డ్ ఇచ్చేవాళ్ళ, దాంతో కంపేర్ చేయండి. స్కూల్ కాలేజెస్ లో అంటే సబ్జెక్ట్స్ ఉంటాయి, ఆన్సర్స్ రాస్తారు, మార్క్స్ పడతాయి. కానీ సిబిల్ స్కోర్ కి వచ్చేసరికి మీరు బయట చేసే ట్రాన్సాక్షన్స్, కడుతున్న బిల్స్ మీకు మార్కులు పడాలా ఆరు ఉన్న మార్కులు తగ్గించాలనేది డిసైడ్ చేస్తుంది. టోటల్ గా సిబిల్ స్కోర్ 300 నుంచి 900 ఇన్ బిట్వీన్ ఉంటది. అది 750 కంటే పైబడి ఉంటున్న వాళ్ళకి మంచి సిబిల్ స్కోర్ ఉందని బ్యాంక్స్ అండ్ ఇప్పుడు కొత్తగా అమ్మాయిలు కూడా పరిగణిస్తున్నారు. కాబట్టి డ్యూ డేట్ లోపు ఖచ్చితంగా మీ క్రెడిట్ కార్డ్ బిల్స్ ఈఎంఐస్ ని కట్టేసేయండి. అండ్ ఒకవేళ మీ క్రెడిట్ కార్డ్ లిమిట్ 1,00,000 ఉంటే దాంట్లో 30,000కి మించి వాడద్దు. ఏదైనా పరిస్థితిలో మీ కార్డు మీద ఎక్కువ వాడాల్సి వచ్చినప్పుడు బిల్ జనరేట్ అయ్యే లోపే డబ్బులు కట్టేసేయండి. మీరు హోమ్ లోన్ కోసం, పర్సనల్ లోన్ కోసం ఒక 10 బ్యాంకులు తిరిగి ఎంక్వైరీ చేద్దాం అనుకుంటే ఆ ఎంక్వైరీలు అన్నింటినీ 14 రోజుల్లోపే చేసేయండి. అప్పుడు మీరు చేసిన అన్ని ఎంక్వైరీలు ఒక్క హార్డ్ ఎంక్వైరీగా కన్సిడరేషన్ లోకి తీసుకోబడి మీ సిబిల్ స్కోర్ సేఫ్ గా ఉంటుంది. మంచి సిబిల్ స్కోర్ ఉంటే మీకు తక్కువ వడ్డీకే లోన్స్ దొరుకుతాయి. దాంతో మీరు ఫ్యూచర్ లో తీసుకునే లోన్స్ పై లక్షల్లో సేవ్ చేసుకోవచ్చు. కాబట్టి ఇన్ఫర్మేషన్ వెంటనే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేస్తూ మీరు అలా వెళ్లే ముందు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.